నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. సాధారణంగా పిల్లల్లో జలుబు రావడం, వర్షాలు వచ్చినప్పుడు లేదంటే వేసవి కాలంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ సాధారణ కంటే భిన్నంగా ఒక కొత్త కేసు తెర మీదకి వచ్చింది. అదే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని చెప్పేసి ఒక కొత్త డిసీజ్ బయటకు వచ్చింది. అసలు ఈ లక్షణాలు ఏంటి, దీన్ని ఏ విధంగా ఈ వ్యాధి వస్తుంది, దీనికి సంబంధించి మరి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో డాక్టర్ నిహారిక మనతో పాటు వారిని తెలుసుకున్నాం. మేడం నమస్తే. నమస్తే. అసలు ఏంటి మేడం ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా, అసలు ఏంటి ఈ ఇష్యూ ఏంటి? అమీబియాసిస్ యాక్చువల్గా బ్రెయిన్కి సంబంధించిన అమీబియాసిస్ అంటే ఒక 3-4 ఉన్నాయండి. మీరు అడిగేది బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని దేన్ని అంటామంటే నెగ్లేరియా ఫౌలరీ అని. అమీబియాసిస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి వచ్చేది 4 స్పీషీస్, చాలా అరుదుగా డిసీజ్ వస్తుంది. వాటిలో కూడా ఈ 4 కారకాలు ఉంటాయి. 4గింట్లో బ్రెయిన్ ఈటింగ్ అమీబా నెగ్లేరియా ఫౌలరీ ఒకటి. ఓకే, దీంతోపాటు అకాంతమీబా అని ఇంకొకటి ఉంది, బలముథియా, అండ్ వేరే స్పీషీస్ కూడా ఉన్నాయి. ఓకే, వీటిలో కామనెస్ట్ ఈ 4గింట్లో కూడా మేము కామన్గా చూసేవంటే నెగ్లేరియా కానీ అకాంతమీబా కానీ. కామన్ ఇన్ ద సెన్స్, కామన్ అంటున్నాను అంటే చాలా కామన్ డిసీజ్ అన్నట్లు కాదు, చాలా చాలా రేర్గా చూస్తాం. అక్రాస్ ఇండియా రిపోర్టెడ్ కేసు చూసుకుంటే ఎన్ని రిపోర్ట్ అయినాయి ఇప్పటి వరకు అని చూసుకుంటే 20s, 30s ఉన్నాయి కేసెస్ అంతే. ఓకే, సో ఎందుకు రిపోర్టింగ్ ఎర్రర్ ఏమైనా ఉంటుందా ఇందులో అంటే రేర్ డిసీజ్ ఒకటి కారణం, చాలా రేర్గా చూస్తాం. రెండోది అంత టైం ఇవ్వదు డిసీజ్ మనకి ఐడెంటిఫై చేసే లోపలే. అంటే పెరిఫరీలో ఉంటారు, విలేజెస్లో ఉంటారు, లేకపోతే వాళ్ళకి అర్థం కాదు, ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి రాలేరు. డాక్టర్ దగ్గరికి వచ్చినా కూడా మేము చేసే పరీక్షల్లో చాలా కేసెస్లో ఐసోలేట్ కూడా కాదు ఆర్గానిజం. సో ఐసోలేట్ చేయడం, ఆర్గానిజంని ఐసోలేట్ చేయడానికి అయ్యే టైం లోపలే ప్రాణాంతకం ఇది. అందుకని కేసెస్ రిపోర్ట్ కాకుండానే పోతాయి. సో అందుకని చాలా రేర్ కేసెస్ రిపోర్ట్ అవుతాయి బయట. అంటే సిటీలో ఉందా మేడం, రూరల్లో ఎక్కువ ఉందా, అర్బన్లో ఎక్కువ ఉందా? దీని మీద అసలు అవగాహన ఏమైనా ఉందా? రూరల్ అర్బన్ అంటే అండి, ఇక్కడే అర్బన్ ఏరియాకే రెస్ట్రిక్టెడ్, రూరల్ ఏరియాకే రెస్ట్రిక్టెడ్ అన్నట్లు ఏం లేదు. మామూలుగా ఏంటంటే ఇవన్నీ ఈ ఆర్గానిజమ్స్ ఇందాక ఏవైతే మాట్లాడుకున్నామో అవన్నీ ఫ్రెష్ వాటర్లో ఉంటాయి. ఫ్రెష్ వాటర్ ప్రోటోజోవా అంటే మనకి చాలా గ్రూప్స్ ఉంటాయి కదా, వైరస్ అని, బ్యాక్టీరియా అని, ఇవి ప్రోటోజోవా ఫ్రెష్ వాటర్లో ఉంటాయి. ఫ్రెష్ వాటర్ అర్బన్ ఏరియా కావచ్చు, రూరల్ ఏరియా కావచ్చు, ఎక్కడైనా కంటామినేట్ కావచ్చు ఈ అమీబాతో. ఓకే, అవి మామూలుగా అయితే మామూలు చిన్న క్లోరినేషన్తోనే వెళ్ళిపోతాయి. ఓకే, సేమ్ మనకి పబ్లిక్ వాటర్ బాడీస్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, వీటన్నింటికి క్లోరినేషన్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవన్నీ చచ్చిపోతాయి. మామూలుగా స్టోరేజ్ వాటర్లోనే ఎక్కువ ఉంటవి అని చెప్పి, స్టాగ్నెంట్ వాటర్ ఎస్పెషల్లీ, అందుకే వాటర్ బాడీస్, స్విమ్మింగ్ పూల్స్ గురించే మాట్లాడుతున్నాను. స్టాగ్నెంట్ వాటర్లో, ఫ్రెష్ వాటర్లో కామన్గా ఉంటాయి. ఇవి బాగా మల్టిప్లై అయ్యే టైమ్, వీటికి టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు బాగా మల్టిప్లై అవుతాయి. అంటే ఒక ఆర్గానిజం 10 ఆర్గానిజమ్స్ 100 ఇలా పెరుక్కుంటూ వెళ్ళేది టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు. సో సమ్మర్లో లేకపోతే లేట్ స్ప్రింగ్లో, ఈ టైంలో వేసవికాలం వస్తున్న టైంలోని, వేసవికాలంలోని ఇవి మల్టిప్లై అవుతాయి. కాబట్టి ఆ టైంలో ఫ్రెష్ వాటర్ పూల్స్లో, అది అర్బన్ కానీ రూరల్ కానీ ఎక్కడైనా కానీ ఉంటాయి ఇవి. వన్స్ ఇలా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఆ కంటామినేటెడ్ వాటర్ బాడీస్లో స్నానం చేయడమో, లేకపోతే దూకడమో, స్విమ్మింగ్ చేయడమో ఇలాంటివి చేస్తున్నప్పుడు కొంతమందికి నాసల్ ఇరిగేషన్ అవసరం అవుతుంది మెడికలీ. అంటే ముక్కు వాటర్తో క్లీన్ చేయడానికి వాడుతున్నప్పుడు మేమైతే డిస్టిల్డ్ వాటర్ వాడతాం. అలాగా ట్యాప్ వాటర్ వాడినప్పుడు కూడా కొన్ని రేర్ కేసెస్ రిపోర్ట్ అవుతాయి. సో దాన్ని కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఈ వాటర్ కంటామినేషన్ వల్ల మనకి ఈ వ్యాధి ఆ ఆర్గానిజమ్స్ కనుక ఆ వాటర్లో ఉంటే వస్తుంది. వీళ్ళు ఇలా దూకినప్పుడు ఏమవుతుందంటే ఆర్గానిజమ్స్ అండర్ ప్రెషర్ వెళ్తాం కదా లోపలికి. సో ఆర్గానిజమ్స్ డైరెక్ట్గా ముక్కు నుంచి లోపల చిన్న మ్యూకోజా లైనింగ్ ఉంటుంది, దాని వెనకాల చిన్న బోనీ ప్లేట్ ఉంటుంది. ఓకే, ఈ బోనీ ప్లేట్ బ్రెయిన్కి, నాసల్ క్యావిటీకి చిన్న గ్యాప్ అడ్డం, దీని పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో నోస్ నుంచి బయటికి బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. నేరుగా ఈ బ్యాక్టీరియా బ్రెయిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదైతే వర్క్ చేయాలో ఆ వర్క్ను పూర్తిగా కంప్లీట్ క్లోజ్ చేస్తుందా, లేకపోతే ఎలా వర్క్ చేస్తుంది? ఈ అమీబా అన్నది ఒకసారి వన్స్ నోస్ ద్వారా కావచ్చు, లేదంటే చెవుల ద్వారా కావచ్చు, కంటి ద్వారా కావచ్చు, నోటి ద్వారా కావచ్చు, ఆ వాటర్ తాగినప్పుడు అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఇనిషియల్గా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఒకవేళ అది పెరుగుతూ పోయినప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది ఎక్కడ అవుతుంది? వాటర్ తాగితే ఏం కాదు. ఓకే, కంటామినేషన్ నోస్ ద్వారా వెళ్తున్నా కానీ, మ్యూకోజల్ మెంబ్రెయిన్స్ ద్వారా వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా చర్మం మీద దెబ్బ తగిలింది, అబ్రేషన్ ఉంది, చాలా డీప్ కట్ ఉంది, ఇలాంటి వాటి ద్వారా, అంటే అబ్రేడెడ్ నాన్ నార్మల్ స్కిన్ నుంచి వెళ్ళొచ్చు, కంటి ద్వారా వెళ్ళొచ్చు, నోస్ నుంచి వెళ్ళొచ్చు. ఇవి పోర్టల్స్ ఆఫ్ ఎంట్రీ. నోటి ద్వారా మింగేస్తే మాత్రం లోపలికి డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అదేం కంటామినేట్ చేయదు. ఒకసారి వీటి ద్వారా వెళ్ళిన తర్వాత బ్లడ్లో ర్యాపిడ్గా మల్టిప్లై అయిన తర్వాత బ్లడ్ ద్వారా కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్కి వెళ్ళొచ్చు.
ఓకే, ఒకసారి బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ బ్యాక్టీరియా ఎలాగా, వైరస్ ఎలాగా, మనం ఇంతకుముందు మెదడువాపు వినే ఉంటాం కదా, మెదడువాపు, మెదడులో చీమగడ్డలు వస్తున్నాయి, ఇవన్నీ వినే ఉంటాం. కాబట్టి అంతకుముందు ఆర్గానిజమ్స్ మనకి ఏంటి, వైరసో బ్యాక్టీరియానో, అదే మెదడువాపు లేకపోతే చీమగడ్డలో ఈ ప్రోటోజోవా వల్ల కూడా రావచ్చు. ఓకే. ఇందాక మనం మాట్లాడుకున్న బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఏదైతే ఉందో అది ప్రైమరీ మెనింగోఎన్సెఫలైటిస్, అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ అంటాం దీన్ని. అది చాలా ర్యాపిడ్గా డౌన్ఫాల్ ఉంటుంది, కొన్ని రోజులే ఉంటుంది. ఓకే, వెళ్ళడం బ్రెయిన్లో కూర్చున్న తర్వాత మెదడు వాపు రావచ్చు, మెదడు చుట్టూతో పొరలు ఉంటాయి, పొరలు వాచిపోవచ్చు. ఓకే, దాని తర్వాత ఇవి వాస్తున్నాయి అంటే బ్రెయిన్ స్కల్లో ఉంటుంది, స్కల్ ఒక బోన్ ర్యాపిడ్లీ ఎక్స్పాండింగ్, వాపు వస్తుందంటే ప్రెషర్ పెరిగిపోతుంది, ప్రెషర్ పెరిగిపోతూ ఉంటే ఈ బోన్ ఈల్డ్ అవ్వదు, బోనే, అవును, అలాగే ఉంటుంది. స్పేస్ పెరగదు కదా. సో ఆ బోని వాల్ట్లో ఉన్నప్పుడు లోపల ప్రెషర్ పెరిగిపోతుంది అంటే ఆటోమేటిక్గా బ్రెయిన్కి సంబంధించిన ప్రెషర్ పెరిగిపోతుంది. రేజ్డ్ ఐసీపీ వల్ల డెత్స్ చాలా కామన్గా ఉంటాయి ఈ కేసులో. అంటే రేజ్డ్ ఐసీపీ అంటే ఇంట్రాక్రేనియల్ ప్రెషర్, బ్రెయిన్ ప్రెషర్ పెరగడం వల్ల చనిపోతారు. దీనికంటే ముందు మనకి అసలు చూడడానికి కనపడే లక్షణాలు ఏమేమి ఉంటాయంటే జ్వరం ఉంటుంది, ఓకే, దాని తర్వాత హెడేక్, వామిటింగ్ వచ్చినట్టు ఉండడం, వామిటింగే రావడం, దాని తర్వాత కంటి చూపు మసక బారిపోవడం, లేకపోతే ఏదైనా లైట్ చూస్తుంటే లైట్ చూడలేకపోవడం, ఫిట్స్ రావడం, డ్రౌజీగా అయిపోవడం, కన్ఫ్యూజ్ స్టేట్, మనుషుల్ని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి, లేకపోతే మాట్లాడింది అర్థం కాని పరిస్థితి, కన్ఫ్యూజ్ స్టేట్ ఉండడం, ఇవి ఫస్ట్ వచ్చే లక్షణాలు. పోయే కొద్దీ డ్రౌజినెస్ పెరిగిపోతుంది. డ్రౌజినెస్ పెరిగిపోవడము, దాంతోపాటు కొత్తగా ఏదైనా డెఫిసిట్, ఒక చెయ్యి ఒక కాలు పనిచేయకపోవడం, లేకపోతే ఒక పెరాలిసిస్ లాగా ఒక ఏరియా సరిగా బ్రెయిన్లో పనిచేయకపోతే, అంటే మనకి బాడీలో ప్రతి పార్ట్ బ్రెయిన్లో రిప్రజెంట్ అయి ఉంటుంది. నేను ఈ వేలు కదిలించాలన్నా బ్రెయిన్లో రిప్రజెంటేషన్ ఉండాల్సిందే, బ్రెయిన్ ఎస్ అంటేనే నేను ఇది కదిలించగలను. సో ద సేమ్ వే బ్రెయిన్ వాపు వస్తున్నప్పుడు ఆ ఏరియాకి సంబంధించి ఏదైతే ఫంక్షన్ ఉందో అది పోతుంది. చేతికి కాలుకి సంబంధించిన ఫంక్షన్, చెయ్యి కాలు కదలాలి, ఆ కండలకి సంబంధించిన బ్రెయిన్ ఏరియా అక్కడ వాచింది, సో పెరాలిసిస్ వచ్చేస్తుంది. దెన్ కోమా దాకా వెళ్ళిపోతుంది, కోమా నుంచి డెత్. దిస్ ఈజ్ లైక్ కొన్ని రోజుల్లో జరిగిపోతుంది. ఇంకొకటి ఏదైతే నిగ్లేరియా కాకుండా ఇంకొక అకాంతమీబా అని చెప్తున్నాను. అకాంతమీబా ఏంటంటే కొంత టైం ఇస్తుంది అన్నమాట, కొన్ని రోజులు కొన్ని వారాలు కూడా ఇదే ఉండొచ్చు. ఫ్రాంక్ దీన్ని ఫస్ట్ ఇది ఎలా ఉంటుందంటే మెనింజైటిస్ లాగా. మెనింజైటిస్ అంటే మెదడు చుట్టూతో పొరలు, ఆ పొరలకి ఇన్ఫెక్షన్ ఉంటే మెనింజైటిస్ అంటాం. అది బ్యాక్టీరియాతో వస్తే బ్యాక్టీరియల్ మెనింజైటిస్. సో దానికి చాలా క్లోజ్గా ఉంటుంది బ్రెయిన్ ఈటింగ్ అమీబాకి సంబంధించిన ఇన్ఫెక్షన్. ఇందాక మీకు చెప్పిన లక్షణాలన్నీ మెనింజైటిస్ లక్షణాలు. కొంచెం ఫిట్స్ రావడము, చేయి కాళ్ళు పనిచేయకపోవడము, పారాలిసిస్ రావడము దాని పక్కన ఉన్న మెదడు వాపు వల్ల వస్తున్నాయి. ఓకే, కొంతమంది హాలుసినేట్ కూడా చేస్తారు, భ్రమలు, అంటే ఉన్నది ఉన్నట్టు కాకుండా ఉన్నది లేనట్లు కూడా, లేకపోయినా కానీ మనకి ఉన్నట్లు మాట్లాడడం, కనిపిస్తున్నట్టు మాట్లాడడం, హాలుసినేట్ చేస్తారు. ఓకే, ఇవి కామన్గా మనకు కనిపించే లక్షణాలు. అంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇనిషియల్గా మనం గుర్తించేందుకు అవకాశం ఉందా? అంటే మామూలుగా ఎలాంటి పరీక్షలు చేయకుండా గుర్తించడానికి అవకాశం ఉంటుందా ఈ ఇష్యూని? గుర్తించిన పరీక్షలు లేకుండా డాక్టర్ దగ్గరికి అసలు వెళ్ళాలా లేదా అనేది అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే మనం నాకు మామూలుగా జ్వరం వచ్చిందంటే ఒక ఫీవర్ ఉంటుంది, హై ఫీవర్ ఉంటుంది, గుర్తించడానికి జ్వరం వచ్చింది చెప్పగలం. కానీ ఈ ఇష్యూకి వచ్చినప్పుడు, కరెక్ట్, బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఉన్నప్పుడు మనం ఇవన్నీ ఈ సిమ్టమ్స్ అని చెప్పి గుర్తించే పరిస్థితి లేదు. అలా ఏం కాదండి. బేసిక్గా ఫీవర్ చాలా హై గ్రేడ్ ఫీవర్స్లో చాలా మందికి హెడేక్ వస్తుంది. సో ఫీవర్ హెడేక్ చాలా కామన్ కాంబినేషన్. ఫీవర్ హెడేక్ ఉన్న ప్రతిసారి మనము ఒక రోజు వచ్చింది, ఫీవర్ వచ్చింది, హెడేక్ వచ్చింది, ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, యూజువల్గా వెళ్ళరు కదా, అదే అడుగుతున్నారు కదా మీరు. సో ఫీవర్ హెడేక్ ఉన్నంత వరకు ఓకే. న్యూరాలజీ అంటే ఏంటండి, ఇంతకు ముందు మనకు ఒక ప్రీవియస్ బేస్ లైన్ ఫంక్షన్ ఉంటుంది. ఇలా నా చేయి ఇలా వాడుతున్నాను, నేను ఈ పని చేయగలను, ఇలా మాట్లాడగలను, ఇలా ఆలోచించగలను, ఇలా నడవగలను. ఓకే, ఆ ఫంక్షన్ ఎప్పుడైతే తేడా వస్తుందో, ప్రీవియస్ నార్మల్ బేస్ లైన్ నుంచి నేను కాన్షియస్గా ఉంటాను, అలర్ట్గా ఉంటాను, అంత అలర్ట్నెస్ లేదు ఇప్పుడు. సడన్గా నేను డ్రౌజీ అవుతున్నాను, మధ్యలో కంటిన్యూస్ ఫ్లో స్పీచ్ లేదు, మాట మధ్యలో జారిపోతుంది. అవతల వాడు చెప్తున్నది ఇంతకుముందు చాలా అలర్ట్గా ఉండేదాన్ని, చాలా ఈజీగా అర్థమయ్యేది, ఇప్పుడు నాకు అలర్ట్నెస్ లేదు, అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. దిస్ ఈజ్ అలర్టింగ్. ఓకే, ఎప్పుడైనా ఫీవర్ హెడేక్ ఒక రోజు ఉంది, ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అంటే, అట్లీస్ట్ న్యూరలాజికల్ ఇల్నెస్ వరకు చూసుకుంటే ప్రీవియస్ నార్మల్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది నేను క్యారీ చేయలేకపోతున్నాను ఈ మూమెంట్లో అంటే ఇట్ ఈస్ అబ్నార్మల్. సో దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ వస్తుంది అని. అప్పుడు ఇమీడియట్గా మూవ్ అవ్వాలన్నమాట. అంటే ఫంక్షనలీ అబ్నార్మల్ అవ్వడమే ఫస్ట్ అలర్టింగ్ సైన్. అది కాకుండా కొంతమందికి ఏంటవుతుందంటే కళ్ళు కనపడవు, కళ్ళు మసకబారిపోతాయి. ఓకే, సో కళ్ళు మసకబారిపోతున్నప్పుడు, హైట్స్ ఆఫ్ హెడేక్, చాలా విపరీతమైన తలనొప్పి ఉన్నప్పుడు కళ్ళ ముందు చీకట్లు వచ్చేస్తాయి. ఓకే, అది కానీ కంటిన్యూస్ వామిటింగ్, కంటిన్యూస్గా వామిట్ అవుతూనే ఉంటుంది. ఓకే, కంటిన్యూస్ వామిటింగ్ లేదు, చిన్న తరహా ఫిట్, ఇవన్నీ అలర్టింగ్ సైన్స్.
సో ఇలాంటి లక్షణాలు మీకు 1 డే కాదు, హాఫ్ డే ఫీవర్, హెడేక్ ఉన్నా వచ్చేస్తున్నాయంటే ఇమీడియట్గా రావాలి. ఓకే. సో అది ఇట్ సెల్ఫ్ సేస్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ కాబట్టి అప్పుడు కావాల్సిన ఇమీడియట్గా డాక్టర్ చూసుకుంటారు. తనకు కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్, ఫస్ట్ పేషెంట్ని చూసిన తర్వాత క్లినికల్ ఎగ్జామ్, దాని తర్వాత ఓకే ప్రొవిజనల్లీ ఇది జబ్బు అయి ఉండొచ్చు అని ఒకసారి డయాగ్నోసిస్ అనుకున్న తర్వాత దెన్ కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఫుల్ ప్రూఫ్గా కంక్లూజన్ చేయగలుగుతారు. కాకపోతే ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఏదైతే ఉందో దానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు అసలు బ్రెయిన్ నార్మల్ ఎంఆర్ఐ ఉండొచ్చు, ఎంఆర్ఐ మీద అసలు ఏం కనపడకపోవచ్చు. ఇన్ సచ్ అ కేస్ ఏంటంటే స్ట్రాంగ్ క్లినికల్ సస్పెషన్. న్యూరాలజీ ఈజ్ ఆల్ అబౌట్ క్లినికల్ డయాగ్నోసిస్. క్లినికల్గా ఏమనుకుంటున్నాం, దానికి సపోర్టివ్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, సపోర్టివ్ ఇన్వెస్టిగేషన్స్ మన క్లినికల్ డయాగ్నోసిస్ని కాంకరెంట్గా క్లినికల్ డయాగ్నోసిస్ వైపే వెళ్తున్నాయా లేకపోతే ఇంకో దారిలో పోతున్నాయా, దట్స్ హౌ వీ కంక్లూడ్. ఓకే, సో స్ట్రాంగ్గా క్లినికల్గా ఈ జబ్బు అనుకుంటున్నాం, ఎంఆర్ఐ బ్రెయిన్ నార్మల్ ఉంది, ఏం కనపట్లేదు. దాని తర్వాత ఈఈజీ చేసాం, దానిలో కూడా ఏం కనపట్లేదు. నెక్స్ట్ లైన్ వుడ్ బి వెన్నులోంచి నీరు తీయడం. వెన్నులోంచి నీరు తీసేసి నీరులో ఏమన్నా ఆర్గానిజమ్స్ కనపడుతున్నాయా లేదా చూస్తాం. ఓకే, డైరెక్ట్గా మైక్రోస్కోప్ ఒక వెట్ మౌంట్, ఒక చిన్న కవర్ స్లిప్ లాగా పెట్టేసి దాన్ని మైక్రోస్కోప్ కింద చూస్తే వీటిలో నిగ్లేరియా కనిపించవచ్చు. కొన్ని కేసెస్ డీప్ వెళ్తే మాత్రం తెలిసే అవకాశం ఉంది. మైక్రోస్కోపీ కింద కనిపించవచ్చు. దాని మీద స్టెయిన్స్, ఎక్స్ట్రా స్టెయిన్స్ అవి ఇవి ఉంటాయి. కొన్ని కేసెస్లో ఒకవేళ మనకి 2-3 రోజులు కాదు, ఒక 2 వారాలు పేషెంట్ మనతోనే ఉన్నారు, డయాగ్నోసిస్ దొరకట్లేదు, ఆర్గానిజం దొరకట్లేదు. ఇన్ సచ్ అ కేస్ డైరెక్ట్గా బ్రెయిన్ నుంచి బయాప్సీ తీసుకుంటాం, ముక్క పరీక్ష. ఎక్కడైతే సీక్వెన్షియల్ ఎంఆర్ఐస్ ఉంటాయండి. ఫస్ట్ ఎంఆర్ఐ కనపడలేదు అంటే ఒక 2-3 రోజులు ట్రీట్ చేసాం, పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు, డయాగ్నోసిస్ ఇంకా అన్క్లియర్, సో సెకండ్ రౌండ్ ఎంఆర్ఐ స్లోగా ఇవాల్వ్ అవుతుంది. ఫస్ట్ ఎంఆర్ఐ నార్మల్ ఉంటే రెండో ఎంఆర్ఐ నార్మల్ ఉండాల్సిన అవసరం లేదు. సో క్లినికల్గా పేషెంట్ ఎలా ఇవాల్వ్ అవుతున్నాడో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ ఆన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అలాగే ఎంఆర్ఐ మీద ఇవాల్వ్ అవుతాయి ఫీచర్స్. సో సెకండ్ రౌండ్ మళ్ళీ ఎంఆర్ఐ తీసుకుంటాం, దాని మీద ఏమైనా స్పష్టంగా కనపడుతున్నాయి, చీమగడ్డలే కావచ్చు, క్లాట్సే కావచ్చు, చిన్న చిన్న బ్లీడ్స్ కూడా కొన్ని కేసెస్లో రావచ్చు, బ్రెయిన్ అంతా కూడా. ఓకే, ఆ ఏరియా నుంచి డైరెక్ట్గా టిష్యూ తీసుకుంటాం, టిష్యూ మీద మైక్రోస్కోపీ కింద పెట్టేసేసి స్టెయిన్స్ చూసేసుకొని డయాగ్నోస్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎకాంతమీబా లాంటి కేసు అయితే ఆటోప్సీలోనే చూస్తాం. చాలా అంటే పేషెంట్ బతికున్నప్పుడు డయాగ్నోసిస్ కొన్నిసార్లు దొరకదు. అట్ దట్ పాయింట్ మేమేం చేస్తామంటే డయాగ్నోసిస్ దొరకట్లేదు, కంటామినేటెడ్ అనుకుంటున్నాం, ఇన్ఫెక్షన్ అనుకుంటున్నాం. సో ఇన్ దట్ కేస్ ఇట్ ఈస్ ఆఫ్ సోషల్ ఇంట్రెస్ట్. సో ఒకరికి డయాగ్నోసిస్ వచ్చింది, రేర్ డిసీజ్ వస్తుంది, ఇలా హిస్టరీ ఏమైనా ఉంది, ఒక లాస్ట్ ఫ్యూ వీక్స్లో ఏదైనా ఇట్లా ఫ్రెష్ వాటర్ పూల్లోనో లేకపోతే ఏదైనా స్టాగ్నెంట్ వాటర్ బాడీలోనో దూకారు, స్నానం చేశారు, మునిగారు, ఇలాంటివి ఏమైనా హిస్టరీ ఉంది అంటే కనుక డెఫినెట్గా వీ విల్ టేక్ కన్సెంట్ ఆఫ్ పేషెంట్ అటెండెన్స్ ఉంటారు కదా, వాళ్ళ కన్సెంట్ తీసుకొని ఆటోప్సీ చేసేస్తాం. ఆటోప్సీలో కూడా ఇన్ఫ్యాక్ట్ వీ గో హెడ్ విత్ ద డయాగ్నోసిస్ దేర్, ఓకే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అని. ఇన్ఫ్యాక్ట్ మై ఫస్ట్ కేస్ ఆఫ్ ఎకాంతమీబా ఈజ్ ఆటోప్సీ డయాగ్నోసిస్. నా ఫస్ట్ కేసు ఆటోప్సీలోనే చూసాను నేను. క్లినికల్గా అసలు ఏం దొరకలేదు, ఎవ్రీథింగ్ వాజ్ నెగటివ్. మొత్తం బ్లడ్ వర్కప్ నెగటివ్, ఎంఆర్ఐ నెగటివ్, వెన్లోంచి నీరు తీసాం అది నెగటివ్, ఈఈజీ నెగటివ్, అండ్ బ్రెయిన్ బయాప్సీ చిన్న ముక్క తీస్తాం కదా, సో ఇట్ డజంట్ రిప్రజెంట్ ద హోల్ ఆఫ్ ఇట్. ఓకే, ఎంఆర్ఐ నెగటివ్ ఉన్నప్పుడు మేము బ్రెయిన్ బయాప్సీ తీసుకున్నప్పుడు దట్ ఆల్సో మే టర్న్ నెగటివ్. కనపడడం లేదు కదా, ఏ ఏరియా నుంచి బయాప్సీ తీసుకోవాలనేది స్పష్టత లేనప్పుడు బ్లైండ్గా వెళ్తాం. బ్లైండ్గా వెళ్తున్నప్పుడు అది కూడా ఈల్డ్ may not be 90% or 100%. So that went ahead with an autopsy after proper consent, and autopsyలో ఫస్ట్ డయాగ్నోసిస్ వచ్చింది దాన్ని, దిస్ ఇస్ ఎకాంతమీబా ఎన్సెఫలైటిస్ అని. ఓకే, అంత ఫేటల్ ఉంటాయి, ఆల్మోస్ట్ 90% మార్టాలిటీ ఈ 2 కేసెస్లో కూడా. ఒకటైతే అసలు టైమే ఇవ్వదు, ఇంకొకటి మేబీ 2 to 3 weeks ఆర్ సమ్ టైమ్స్ మంత్స్ ఆల్సో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి రావచ్చు. అంటే ఈ కేసుకు సంబంధించి వయసుకు ఏమన్నా రిలేషన్షిప్ ఉంటుందా మేడం? చిన్నపిల్లల్లో ఇలా, పెద్దవాళ్ళలో ఇలా, లేకపోతే ఇంకా డిసీజ్ ఏమైనా ఎఫెక్ట్? నాట్ రియలీ. కాకపోతే ఏంటంటే ఏమైనా ప్రివెంటివ్ మెజర్స్ లేకుండా కనుక వెళ్తే ఎవరికైనా రావచ్చు. డిసీజ్ చిన్నపిల్లల్లో ఒకలాగా మేనిఫెస్ట్ అవుతుంది, పెద్దవాళ్ళలో ఇంకోలాగా మేనిఫెస్ట్ అవుతుంది అనేది ఏం లేదు. కామన్లీ ఇవే సిమ్టమ్స్ ఉంటాయి, ఇలాగే డిటరేషన్ ఉంటుంది, వయసుతో డిఫరెన్స్ ఏం రాదు. సాధారణంగా మనం చూసాం కోవిడ్-19 అంటే వారాల్లోనే ప్రాణాలు తీస్తుందండి, కానీ అంతకంటే భయంకరమైన వ్యాధి అని చెప్పుకోవచ్చు ఇది. డెఫినెట్లీ ఎస్, 90% మార్టాలిటీ అండి. ఇఫ్ యూ ఆస్క్ మీ నిగ్లేరియా అయితే 99% మార్టాలిటీ. కానీ ప్రికాషన్స్ తీసుకునే పరిస్థితి కూడా, ప్రికాషన్స్ అంటే ఎస్ కొంచెం. ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పినట్లు సమ్మర్, లేట్ స్ప్రింగ్ ఇలా ఈ టైంలో వెచ్చగా ఉంటున్నాయి నీళ్ళు అన్నప్పుడు ఫ్రెష్ వాటర్లో ఫస్ట్ అసలు ఫ్రెష్ వాటర్ బాడీస్ని అవాయిడ్ చేయడం, దానిలోకి స్విమ్మింగో, డైవింగో లేకపోతే మునగడమో అలాంటివన్నీ అవాయిడ్ చేయడం మన తరఫు నుంచి చేయగలిగేవి. ఓకే, సెకండ్ థింగ్ మామూలుగా ఇప్పుడు ట్రైన్ చేస్తున్న వాళ్ళందరూ స్పష్టంగా చెప్తారు, డోంట్
వాటర్ తీసుకోకండి అనేసి. నోటితో తీసుకోవద్దు. నోటితో ముక్కుతో బ్రీత్ తీసుకోకుండా, లోపలికి వెళ్ళినప్పుడు బ్రీత్ తీసుకోకుండా ఆపుకొని మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ బ్రీత్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్తారు. లేదంటే క్లిప్స్ ఉంటాయి. సో ఆ క్లిప్స్ వాడచ్చు. ఇదేది కాదు, ఇదేది అసలు నేను బ్రీత్ హోల్డ్ చేయలేను బ్రెత్ అనుకునేట్లయితే అసలు తల వాటర్లోకి మునగకుండా పైన తెలియటు వాటర్ లెవెల్ కంటే పైన తల ఉండేట్లు చూసుకోవచ్చు. పబ్లిక్ వాటర్ బాడీస్, వాటర్ పూల్స్, ఇలా రెగ్యులర్గా వాటర్ స్పోర్ట్స్ జరిగే ఏరియా, క్లోరినేషన్ చాలు. ఓకే. అంటే అందుకే నాకు తెలిసి పబ్లిక్ ట్యాప్లో ఇచ్చే వాటర్లు అన్నీ క్లోరినేషన్ చేసిన తర్వాత నేను పంపిణీ చేసేది ఇదే కారణం అంటే. క్లోరినేషన్ వల్ల చాలా పోతాయి, దానిలో ఇది ఒకటి. అదే సాధారణంగా ట్రీట్మెంట్ అంటూ ఏమన్నా అందుబాటులో ఉందా మేడం? ఎంత కాస్ట్ కూడా చాలా నార్మల్ ఉంటుందా లేకపోతే హైలో ఉంటుందా? అసలు ఎట్లా చెప్పే పరిస్థితి ఉందా? యా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ అయితే రెజిమెంట్స్ ఇది చాలా తక్కువ కేసెస్ ఉంటాయి కాబట్టి 100% ఇదే గైడ్ లైన్ అన్నట్టు యాజ్ పర్ గైడ్ లైన్ ఫాలో అవుతాం అని చెప్పడానికంటూ గైడ్ లైన్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్, అజోల్స్ అని ఒక గ్రూప్ ఉంటుంది, వాటిలోని ప్లస్ వేరే మందులు కలిపి యాంఫోటెరిసిన్ వాడచ్చు, రకరకాల అజోల్స్ వాడచ్చు, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ మనం కోట్రైమాక్సిజోల్, సెప్ట్రాన్ అంటారు, సెప్ట్రాన్, ఈ కాంబినేషన్స్లో పెంటామిడిన్, ఈ కాంబినేషన్స్లో వాడతాం. కొంతమందికి కొన్ని వారాలు ఇవ్వాల్సి రావచ్చు. వారాలే. ఓకే. ఒక 50% ఉన్నారు అనుకుంటే వాళ్ళలో ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ వీక్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళే. అంటే మీ కెరియర్లో మీరు ఫస్ట్ టైం చూసారన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఈ కేసు ఇలా ఇంత దాకా వచ్చింది అని చెప్పేసి అనుకున్నప్పుడు మీ అనుభవం ఎట్లాంటిది? ఫస్ట్ థింగ్ ఫర్ అ డాక్టర్, పేషెంట్ పోకూడదండి. రైట్. ఏం చేసైనా సరే పేషెంట్ లైఫ్ నిలపాలనే చూస్తాం. ఓకే, వెన్ వన్స్ we could not save one, we would definitely look at saving others. ఒక్కరికి కుదరలేదు అంటే మిగతా వాళ్ళందరికీ ఎవరికి ప్రాబ్లం ఇంత రాకూడదు, ఇలాంటి ప్రాబ్లం రాకూడదు, వస్తే ట్రీట్ చేయాలి. కోవిడ్-19 ఆల్సో ఇస్ ద సేమ్ సినారియో. ఎంత డెస్పరేట్గా ఉన్నారంటే ఇప్పుడు అన్నీ మాట్లాడుతున్నారు, కానీ అప్పుడు అంత డెస్పరేట్గా ఉండడానికి కారణం కూడా ఉంది కదా, ట్రీట్మెంట్ లేదు, ట్రీట్ చేయాలి, బతికించాలి. సో ఐ వాజ్ హ్యాపీ ఆఫ్టర్ అటాప్సీ. ఓకే, వీ హ్యాడ్ అ డయాగ్నోసిస్ అండ్ పేషెంట్ ఫ్యామిలీ కూడా చెప్పగలిగాం దట్ ఇది డయాగ్నోసిస్. ఒకవేళ మనకి బిఫోర్ డెత్ తెలిసినా కూడా మా మోర్టాలిటీ ఇంత ఉంటుంది. సో ఈ డయాగ్నోసిస్ కాబట్టి, రేర్ డిసీజ్ కాబట్టి, ట్రీట్మెంట్ చాలా కష్టమైన డిసీజ్ కాబట్టి, మోర్టాలిటీ కూడా చాలా ఎక్కువ ఉండే కేసు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేషెంట్స్ పోతారు అని స్పష్టంగా చెప్పగలిగాం. సో యువర్ ఆన్సర్ ఇస్ ఐ వాజ్ హ్యాపీ ఆఫ్టర్ అటాప్సీ. అంటే ఒక డాక్టర్గా మీకు వచ్చినప్పుడు మ్యాక్సిమం సర్వీస్ చేయడానికే ఉంటారు, కానీ అలాంటి పరిస్థితుల్లో మీరు ఇన్ని అంటే మీరు చెప్పారు ఎంఆర్ఐ బ్రెయిన్కి సంబంధించి కోసం మిగతా అన్ని టెస్టులు చేసినా ఎక్కడ కూడా దొరకలేదు. బట్ ఈ లాస్ట్ ఆప్షన్ ఒకటి మీకు హెల్ప్ అయింది, మీతో పాటు ఆ పేషెంట్ కూడా చెప్పారు, వాళ్ళు అప్పుడు కన్విన్స్ కావడానికి లేదంటే వాళ్ళ డిసిజన్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది దానికోసం. రేపొద్దున సరే ఈ సెట్ ఆఫ్ సిమ్టమ్స్తో వచ్చింది, ఇంత ర్యాపిడ్ డౌన్ఫాల్ ఉంది, ఎంఆర్ఐ పాజిటివ్ ఉంటే హెల్ప్ చేస్తుంది, నెగటివ్ ఉన్నా ఇలాంటి జబ్బులు ఉంటాయి అనేది ఒక అవేర్నెస్ అనమాట. ఓకే, అండ్ మెడికల్ ఫ్రెటర్నిటీలోనే విలేజ్ లెవెల్లో చాలామందికి తెలియకపోవచ్చు. ఓకే, వన్స్ ఇలాంటి కేసెస్ వస్తున్నాయి అంటే అవేర్నెస్ ఇస్ నంబర్ 1. ఇలా రావచ్చు, ఇలా వస్తే ఇమీడియట్గా వెళ్ళాలి, అంత టైం దాటిపోయిన తర్వాత వెళ్ళినా పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. మీరు చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు మేడం, ఆ పేషెంట్కి సంబంధించిన బంధువులు కానీ? అసలు ఇటువంటి కేసు మీదే ఫస్ట్, లేదంటే మీ ఇలాంటి కేసు ఇంకా ఎక్కడ చూడలేదు అని చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అసలు మనకు అవగాహన లేదు అని చెప్పి చాలామందికి తెలుసు, బట్ అవగాహన కల్పించడానికి మనం ఏం చెప్పదు? మీరు ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అంటే ఆ మూమెంట్లో చెప్పింది అయితే ఆ మూమెంట్లో కాకుండా మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వర్షాలు వస్తున్నాయి, ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, అలాంటి వాళ్ళకి మీరు చెప్పదలసిందేంటి, ఏం చెప్తారు ఒక వైద్యురాలు? ప్రివెన్షన్ మన లెవెల్లో ఫస్ట్, ఏదైనా మనతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మన లెవెల్లో ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం. ఇందాక మాట్లాడుకున్నవన్నీ అట్లీస్ట్ అవాయిడ్ చేయగలిగితే అసలు ఫ్రెష్ వాటర్ బాడీస్ అవాయిడ్ చేసేయడమే. వెళ్ళాలనుకుంటున్నారు అంటే విత్ ఆల్ ప్రొటెక్టివ్ గేర్, స్విమ్మింగ్కి కూడా ప్రొటెక్టివ్ గేర్ ఉంటుంది కదా, ప్రొటెక్టివ్ గేర్ మొత్తం పెట్టుకొని వెళ్ళడం. అండ్ క్లోరినేటెడ్ పూల్స్ చూసుకోవడం. ఓకే, అండ్ ఇందాక ఫస్ట్ ఎలాబరేట్ చేసిన సైన్స్, సిమ్టమ్స్, అలర్టింగ్ సైన్స్ ఏమైనా కనపడుతున్నాయంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వడం. ఇలా చేయగలిగితే అట్లీస్ట్ 90% ఉన్న మోర్టాలిటీని ఏమైనా తగ్గించగలుగుతామేమో. అట్లీస్ట్ మేబీ దర్ ఇస్ అ ఛాన్స్. 100 మందిని ట్రీట్ చేస్తే 90 మంది పైన 10 మంది బతుకుతున్నారు కదా, ఆ 10 మందిలో ఉండొచ్చు కదా వచ్చిన వాళ్ళు. సో డెఫినెట్లీ ఇవన్నీ చూసుకుంటే చాలు. ఒక 5 years పాపకి ఇలాంటి ఇష్యూ రావడం, 5 daysలోనే ప్రాణాలు కోల్పోవడం, అసలు ఇంత సీరియస్గా ఉంటుంది అన్న విషయం తెలిసి ఉంటుంది అంటారా వాళ్ళ ఫ్యామిలీ కానీ, లేదంటే ఆ పాప కానీ? ఐ డోంట్ రియలీ థింక్. తెలిస్తే ఇమ్మీడియట్గా వచ్చేస్తారు కదండి.
తెలియలేదు, పాపం ఫీవర్ వచ్చింది, తలనొప్పి వచ్చింది, వాంతులు అవుతున్నాయి, జ్వరం తలనొప్పి వాంతులు మామూలే కదా అని చెప్పి వెయిట్ చేసి ఉండుండొచ్చు 3-4 రోజులు ఇంట్లోనే. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఇన్వెస్టిగేషన్స్లో ఎంత సపోర్ట్ దొరికింది అనేది కూడా చెప్పలేం. అండ్ లక్కీలీ దే కుడ్ కమ్ అవుట్, ఒక డయాగ్నోసిస్ వచ్చేసింది, డయాగ్నోసిస్ చెప్పగలుగుతున్నారు, ట్రీట్మెంట్ ఆఫర్ చేయగలుగుతున్నారు అంటే ఇట్స్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఐ వుడ్ సే ఫ్రమ్ ద మెడికల్ ఫ్రెటర్నిటీ. ఎవరైతే డీల్ చేశారో 5 రోజుల్లో పాపకి టకటక డయాగ్నోసిస్ చెప్పారు, ట్రీట్మెంట్ ఆఫర్ చేయగలుగుతున్నారు. దో వీ లాస్ట్, వీఆర్ అట్ వెరీ గుడ్ పేస్. కావాల్సినంత వేగంగానే కంక్లూజన్ వచ్చేసింది కదా. అంటే బ్రెయిన్ ఈటింగ్ అంటే అసలు అంత ఈజీగా అవుతుందా మేడం? ఏదైనా ఒక ఆర్గన్ పాడవడానికి సంవత్సరాలు పడుతుంది. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు అంత ఈజీగా డ్యామేజ్ కాదు. కానీ బ్రెయిన్ అంత 5 డేస్లోనే మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేస్తుందంటే అది ఏ స్థాయిలో ఉంటుంది? ఆ అమీబా కావచ్చు, లేదంటే ఆ డిసీజ్. బేసికలీ ఒక్కొక్క డిసీజ్ ఒక్కొక్కలాగా. ఓకే, మీరు అన్నట్టు ఒక ఆర్గన్ నిర్వీర్యం అయిపోవాలి అంటే చాలా టైం పడుతుంది. మాకు న్యూరలాజికల్ డిసీజెస్ ఆర్ హైపర్ అక్యూట్, అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్. ఓకే, అంటే కొన్ని క్షణాల్లో జరిగిపోతాయి. ఓకే, ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నాం, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి కుప్పకూలిపోయినట్టే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కుప్పకూలిపోతారు. ఓకే, బ్రెయిన్ అటాక్ లాంటివన్నీ, తారకరత్న ఇష్యూ, బ్రెయిన్ అటాక్ లాంటివన్నీ క్షణాల్లో జరుగుతాయి. ఓకే, కొంచెం టైం ఇస్తాయి, యూజువలీ రోజులు, గంటలు. ఓకే, ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్స్ కొన్ని గంటలు, రోజులు ఇస్తాయి. చాలా సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటే వేగంగానే ఇదైపోతుంది, ఎందుకంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ వెళ్ళిపోతుంది. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఎంత సోర్స్, ఎంత కంటామినేట్ అయింది, ఆ కంటామినేట్ అయిన దానిలోంచి మనకి ఎంత ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళింది, దాంతోపాటు మన ఇమ్యూనిటీ ఎలా ఉంది. ఇమ్యూనిటీ అంటే క్రాస్ వెనక్కి వెళ్తే జెనెటిక్ మేకప్, ఇమ్యూనిటీ ఈజ్ ఆల్ డిపెండెంట్ ఆన్ జెనెటిక్ మేకప్. ఓకే, అండ్ న్యూట్రిషనల్ స్టేటస్, రకరకాల చుట్టూతో ఉన్న పరిసరాలు అన్నీ. ఓకే, చాలా స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉన్నవాడు మేబీ ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా తట్టుకుంటాడేమో తప్ప మిగతావన్నీ కూడా ఈ కారణాలన్నింటి వల్ల ర్యాపిడిటీ ఉంటుంది. ఓకే, ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతుంది అంటే దట్ ఈస్ వెరీ సివియర్. కాబట్టి వేగంగానే స్ప్రెడ్ అవుతుంది. నిగ్లేరియా ఈజ్ నోన్ టు బి లైక్ దట్. కొన్ని రోజులు, 2 రోజుల నుంచి 9 రోజుల్లో మనిషి చనిపోతాడు. ఓకే, బ్రెయిన్ ఎంత వేగంగా డ్యామేజ్ అవుతుందో 2 to 9 days పేషెంట్ ఈజ్ డెడ్ ఆల్రెడీ. ఓకే, సో అంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది అంటే అంత వేగమైన బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతూ పోతుంది. నర్వ్స్కి బ్రెయిన్కి చాలా లింక్ ఉంటుంది కాబట్టి నర్వ్స్ కూడా చాలా ఎఫెక్ట్గా డ్యామేజ్ అయ్యేందుకు అవకాశం ఉంది. బ్రెయిన్ న్యూరాన్స్, ఓకే, న్యూరాన్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బ్రెయిన్. ఓకే, బ్రెయిన్ నుంచి న్యూరాన్స్ నర్వ్ సెల్స్ అనమాట. నర్వ్స్ అంటే నర్వ్ సెల్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక లెవెల్లో ఒక సినాప్స్ లాగా, అంటే ఒక చోట ఆగుతాయి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక న్యూరాన్ స్టార్ట్ అవుతుంది, ఇంకొక న్యూరాన్ స్టార్ట్ అయ్యి ఇంకో లెవెల్కి దిగుతుంది, అక్కడి నుంచి ఇంకొక న్యూరాన్ స్టార్ట్ అవుతుంది. ఇలాగా కనెక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఒరిజినల్ స్టార్టింగ్ అయితే బ్రెయిన్లోనే మొదలవుతుంది, దాని నుంచి కిందికి కనెక్షన్స్ వస్తాయన్నమాట. బ్రెయిన్ తర్వాత కింద స్పైనల్ కార్డ్ తర్వాత ప్లెక్సస్, రూట్ తర్వాత ప్లెక్సస్ తర్వాత నర్వ్. అట్ ఎవ్రీ పాయింట్ జంక్షన్ వస్తుంది. ఓకే, సో ఎవ్రీవేర్ బ్రెయిన్ దగ్గర మొదలుకొని చివరాఖర చేతి దగ్గర ఉన్న సన్నటి నరంతో సహా దిస్ ఆల్ ఇస్ నర్వస్ సిస్టమ్. ఓకే, అండ్ ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళ దగ్గరే డిసీజ్ వస్తుంది, బ్రెయిన్. ఓకే, అంటే హెడ్ ఆఫ్ ద హోల్ నర్వస్ సిస్టమ్ ఇస్ బ్రెయిన్. అంటే ఒక సామెత చెప్తారు కదా, కొండను కొడితే పూర్తి స్థాయిలో పగిలిపోతుందంట. అట్లా సేమ్ ఈ అమీబా అన్నది కూడా బ్రెయిన్ అనే కొండను కొడుతుందంట. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చుగా ఇలాంటి ఇష్యూస్ అంటే రేర్గా వస్తాయి, కానీ చాలా సివియర్. అంటే ఒక COVID-19 కంటే కూడా ఇది సీరియస్ విషయంగా తీసుకోవాలి. అవగాహన లేమి కూడా చాలా ఎఫెక్ట్గా ఇక్కడ వర్క్ చేస్తుంది కాబట్టి ప్రాణాలు పోయింది. కేవలం 9 రోజుల్లోనే ఈ ఎఫెక్ట్ ఉంటుంది, ప్రాణాలు పోయేందుకు కూడా అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, అంటే కొత్త నీళ్ళు వచ్చినా లేదంటే ఏదైతే స్టోరేజ్ ఉన్న నీళ్ళు ఉన్నా కూడా ఆ నీళ్ళలో ఇలాంటి సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే కనీసం మనకు అవగాహన ఉండాలి. అవగాహనతోనే ప్రతి రోగాన్ని కూడా నివారించేందుకు అవకాశం ఉందంటున్నారు. మరి ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.